హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ చేయబోతున్నా అండి, సండే స్పెషల్. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా తీసుకోండి. మసాలా ఫ్రై అయ్యాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లో మగ్గేదాకా చూసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్లో ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసుకున్నానండి. ఆ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ముక్కలకు పట్టేలాగా శుభ్రంగా అన్నీ కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటకుండా, లేకపోతే అడుగంటిపోతుంది కదా, అందుకే కలుపుతూ ఉండండి. దాంట్లో అయితే ఒక టమాటా తీసుకున్నానండి. నేను 1/2 కేజీ చికెన్ చేస్తున్నాను కాబట్టి 1 టమాటా తీసుకున్నాను. మీరైతే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది గ్రేవీ కావాలనుకుంటే అందులో కొంచెము సాల్ట్ తీసుకున్నానండి. ఇందాక కొంచెమే వేసుకున్నాను కదా, ఇంకొంచెం వేసుకుంటున్నాను. మీరైతే రుచికి సరిపడా చూసి వేసుకోండి. దాని తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత చూస్తే టమాటా అంతా ఇలా ఉడికిపోయింది కదా, అక్కడక్కడ చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా, వాటిని చిన్నగా గరిటెతో ఇలాగా స్మాష్ చేసేయండి. కనిపించకుండా కొంచెం మెత్తగా అయ్యేలాగా స్మాష్ చేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారము, ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోండి, మిక్స్ చేయండి. ఇట్లా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో అయితే కొంచెము పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేలాగా, ఉండలు ఎక్కడ కనిపించకుండా కొంచెము మెత్తగా ఇట్లా ఉన్న పెరుగే వేసుకోండి. పేస్ట్ లాగా ఉన్న పెరుగు ముక్కలకు పట్టేలాగా బాగా కలిపి ఉంచండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. మూత పెట్టి మళ్ళీ తీసి ఒకసారి చూడండి. ఇలా అంతా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, సగం దగ్గర పడ్డదండి చికెన్ వచ్చేసి, ఉడికిపోయినట్టే. అందులో ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెము వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్నాక మళ్ళీ లైట్గా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, ఏదైనా మిస్టేక్ అయితే ఇగ్నోర్ చేయండి. చూడండి ఇలాగా మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే ఇలా ఉంది కదా, అందులో కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకున్నాక చూడండి కర్రీ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకో 2 నిమిషాలు ఉంచి గ్యాస్ ఆపేస్తాను. కూల్ అయిపోయిందండి. చూడండి కొంచెం చిక్కగా గ్రేవీ అలా వచ్చింది కదా. చూడండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి. ఇక ఈ ప్రాసెస్లో నేనైతే చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అందులో కొంచెము గరం మసాలా, కొంచెము చికెన్ మసాలా వేసుకొని ఫైనల్గా ఇంకా గ్యాస్ ఆపేసుకుంటున్నానండి. ఇంకా ఇంతే అండి, చికెన్ కర్రీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను దీని కాంబినేషన్లో అయితే బగారా రైస్ చేశానండి. చికెను విత్ బగారా రైస్ బాగుంటుంది కదా, అందుకే బగారా రైస్ చేశాను. చూడండి చికెన్ ఇలా వచ్చింది. కొంచెం ఉప్పు కారం అవి కొంచెం తక్కువే వేస్తానండి, పిల్లల కోసం చేస్తున్నాను కదా. మా పిల్లలు ఎక్కువ తినరు, అంటే నేను కూడా తింటాను అనుకోండి. కాకపోతే నేను మసాలాలు అవి ఏమన్నా తక్కువే వేసుకుంటాను, ఇంట్లో వరకే కాబట్టి. పిల్లలు ఎక్కువ తినరని కొంచెం చూసి వేసుకుంటానండి. మీరైతే మీకు ఎంత అవసరం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.